మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా డబ్బులు ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. అంటే పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో రైతు భరోసాగా నామకరణం చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వము రైతులకు రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అనే పేరుతో రైతులకు రైతు భరోసా డబ్బులను జమ చేయడానికి సిద్ధంగా ఉన్నది. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు జూన్ 12వ తారీఖున రైతుల ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఎవరు అర్హులు, ఆ యొక్క అర్హుల జాబితా ఎలా మనం మొబైల్లో చెక్ చేసుకోవాలో ఈ యొక్క విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. మన యొక్క ఆధార్ నెంబర్తో అన్నదాత సుఖీభవ మనము అర్హులమా కాదా అన్న విషయాన్ని సింపుల్గా మన మొబైల్లోనే చెక్ చేసుకునే వెసులుబాటు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అన్నదాత సుఖీభవకి మనము అర్హులమా కాదా అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలో చూద్దాము. గూగుల్లోకి వెళ్ళి అన్నదాత సుఖీభవ అని మనం ఎంటర్ చేయగానే మెయిన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇది అన్నదాత సుఖీభవ మెయిన్ వెబ్సైటు. ఈ యొక్క వెబ్సైట్లో మనము మన యొక్క స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనకి స్క్రీన్ మీద కనబడతా ఉంది అన్నదాత సుఖీభవ చెక్ స్టేటస్ అని. ఇక్కడ మన యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయగానే మనము అర్హులమా కాదా, మన యొక్క స్టేటస్ ఎలా ఉన్నది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే ఇలా ఎంటర్ చేయగానే మనకి మన యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది అన్నదాత సుఖీభవ మనము యొక్క పథకానికి మనం అర్హులమా కాదా అన్న విషయాలు మనకి పూర్తిగా తెలియడం జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, ఆధార్ నెంబరు, నేము, ఫాదర్ నేము, జిల్లా, మండలం, విలేజ్, రిమార్క్స్ దగ్గర మనము ఎలిజిబులా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ చూడండి, రిమార్క్స్ దగ్గర అప్రూవ్డ్ అని రావడం జరిగింది. స్టేటస్ దగ్గర MAO మండల అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే మండల వ్యవసాయ అధికారి దగ్గర కూడా ఇది అప్రూవల్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వ్యక్తికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు జూన్ 12వ తారీఖున రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టేటస్ దగ్గర MAO అప్రూవల్ అని ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి అన్నదాత సుఖీభవ డబ్బులు జూన్ 12వ తారీఖున రావడం జరుగుతుంది. ఇది అన్నదాత సుఖీభవ మనం ఆన్లైన్లో చెక్ చేసుకునే విధానము. ఇక్కడ మనకి రిమార్క్స్ దగ్గర ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే రిమార్క్స్ దగ్గర మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మరలా మనం అప్లై చేసుకోవచ్చు.